ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇంకొకడు ఉన్నాడు అక్కడ మన పైన, మన లార్డు ఉన్నాడు, మీరు ఆగండి. పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యయుడు ఎవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, అట్టి ఈశ్వరుడే శరణంబు వేడదం అని అనగానే రక్షించడానికి వాళ్ళందరూ కూడా రాలేదట. అయ్యో నా పిలుపు వినిపించలేదేమో, నేను ఎవరిని ప్రార్థించాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఆ దేవుళ్ళ పేర్లు కూడా తెలియవే మనకి. వారెవరో దేవతలు అనేవారు, అక్కడెక్కడ వైకుంఠంలో ఉండేవారు అనేవారు, అక్కడెక్కడ కైలాసంలో వాళ్ళ ఊరు కానీ వాళ్ళ పేరు కానీ ఎవరికి తెలియదు. ఏ దేవుడినైనా పేరు పెట్టి పిలిస్తే కదా వచ్చేది, రూపము నామము తెలియని వాడిని ఎలా చేస్తాం? ఇదంతా నా ప్రారంభ కర్మ, అవశ్యం అనుభవత్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఏదైతే చేసుకుంటూ ఉన్నామో మంచి అయినా చెడ్డైనా శుభ అశుభం దాన్ని అనుభవించి తీరవలసిందే, నా జీవితమే ఉదాహరణ అంటూ ఒక్కసారి ఏకాగ్ర చిత్తంతో అన్నట్టండి. ఏమని అడిగట? ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నా అనుకుని ఒక అద్భుతమైనటువంటి పద్యం. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబలు పెంచి ఇకటి కప్పల ఎవ్వడు ఏకాకృతి ఎలుగు అతనినే నేను భజించున్నాను. ఎంత గొప్ప పద్యం అంటే వేదాల కర్ర శాస్త్రాల కర్ర ఏమి అక్కర్ల, ఒక్క బొమ్మెరపోతన్న గారి పద్యం ఉన్నట్లయితే చాలు, అంత గొప్ప పద్యం ఇది. ఒక్కసారి చప్పట్లు కట్టుకుని నేను దీని అర్థం. లోకంబులు అంటే ఈ సకల లోకాలు, 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ సకల లోకాలు, ఈ లోకంబులకు అధినాయకులు ఉన్నారు, ఆ లోకేశులు ఉన్నారు. లోకంబులు, ఆ లోకంబులకు పరిపాలించేటువంటి లోకేశులు, ఆ లోకస్తులు, ఆ లోకాలలో ఉండేటువంటి వాళ్ళందరూ. వాటన్నింటికంటే కూడా దాటిన తరువాత ఈ 14 లోకాలు కూడా దాటిన తరువాత ఆ 14 లోకాలకు అవ్వల ఎవడైతే పెంచీకటి, ఈ 14 లోకాలు దాటిపోతే ఏమిటంటే మొత్తం అంతా అంధకారమే, మొత్తం అంతా చీకటి. ఆ పెంచీకటికి అవ్వలే ఉంది. ఏకాకృతిని ఎవ్వడు వెలుంగు అతన్నే భజయుతు. ఆ భజించవలసిన వాడు ఎవడంటే ఒక్క శ్రీమన్నారాయణుడే. ఈ ఎడసింగంతా ఎవరికి అంటే ఒక్క శ్రీమన్నారాయణుడికే. ఈ చిరునామాలన్నీ శ్రీమన్నారాయణుడివే అన్నమాట. ఇంత ప్రార్థించి నేను ఎడుస్తున్నాను కదా అని ఒక్కసారిగా అనుకున్నాడట. ఏమని అంటున్నాడట? కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండ నెడివాడు కలడో లేడు ఒకసారి
కరుణించలను కలడు కలండు అనేవాడు కలడు లేడు. ఇంత ప్రార్థిస్తూ ఉంటే రావడలేదండి నా దగ్గరికి. ఎన్ని కష్టాలలో ఉన్నాను, ప్రాణాలు పోయేటువంటి సమయం వచ్చేసింది, ఊపిరి మాత్రమే నిలబడి ఉన్నది. ఈ ముసలి రాజు నా ప్రాణాలు జవసత్వాలు అన్ని లాగేశాడే. నేను ఇంత ప్రార్థిస్తూ ఉన్నా దీనుల పాలిట ఉన్నాడంటారు కదా, అసలు ఇంతకీ ఉన్నాడన్నాడు ఉన్నాడా? ఎవరికి వచ్చిందండి సందేహం? పోతన్న గారికి వచ్చింది సందేహం. భాగవతంలో ఒక పద్యాన్ని వెళ్ళి వినిపించాట. ఎవరు? వాళ్ళ బావగారు, పోతన్న గారికి బావగారు శ్రీనాథ మహాకవి. రాజుల ఆశ్రయాల్లో ఉండేవి మన కవిత్వాలు, మన కావ్యాలన్నీ కూడా. మహారాజు గారికి కావ్యాలను అంకితం ఇస్తే అప్పుడు చాలా సన్మానం చేసి అగ్రహారాలు, గండపేడారాలు, ఆ పైన అన్ని ఇచ్చి పాపం సన్మానం చేసేవారు. అలాగే బావ దగ్గరికి వచ్చి ఆయన మధురమైన పద్యాన్ని పాడుతూ ఉన్నాడు. ప్రహ్లాద చరిత్రలో ఉంటుండగా ఆ ప్రహ్లాద చరిత్రాన్ని ఆయన పడుతుంటే ఓ మధురమైనటువంటి పద్యం చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? మందారమకరాద మాధుర్యమునదేలు మధుపంబునే మదనములకు. ఈ పద్యాన్ని పాడగానే వెంటనే శ్రీనాథుడు వెళ్ళి ఆస్థానంలో పాడట. ఎంత మధురంగా పాడాడయ్యా మీ బాబా, ఆ భాగవతాన్ని నాకు ఇచ్చేయమను, కావలసినటువంటి కానుకలు, బ్రహ్మాండమైన అగ్రహారాలు, నవరత్నాలతో ఆయనకు కనకాభిషేకాలు చేయిస్తా, ఏనుగు అంబారి మీద ఊరేగిస్తానట. మా వాడు వాటన్నిటికీ కూడా లొంగేవాడు కాడు. మా వాడు అనగానే చిన్న పరీక్ష పెట్టు, దెబ్బకు లొంగు వస్తాడు అని అనగానే చిన్న ప్రయత్నం చేశాట శ్రీనాథుడు. మా బావగారు చాలా దరిద్రంగా ఉన్నాడు పోతన్నా, కాబట్టి కొన్ని 4 డబ్బులు ఇప్పించామంటే బాగుపడతాడు మనవాడు, ఆడబిడ్డలతో సుఖంగా ఉంటాడు, మా చెల్లెలు సుఖపడుతుంది అనుకుని వెంటనే ఏం చేశాట, 100 మంది శిష్యులు వేసుకొచ్చేసాడు. ఎక్కడన్నా చెల్లాయి మీ ఇంటికి ఈ రోజున విందు భోజనానికి వచ్చాం శిష్యులతో సహా అన్నట్ట. భర్త గారిని పిలిచింది పోతన్న గారిని, ఏమంటే మా అన్నయ్య వచ్చాడు, వేసుకొచ్చాడు కదా 100 మందిని, ఏదో చేసి పెట్టేది అన్నట్టు. నేనేం పెట్టగలను, ఇంట్లో ఏమన్నా ఉంటేగా. ఆ కుండ నిండింది, ఈ కుండ నిండింది, ఆ తట్ట నిండింది, ఈ బుట్ట నిండింది, అన్నీ నిండుకున్నాయి అన్నట్టు. అదేంటే నిండుగా ఉన్నాయి అంటున్నావు కదే అన్నట్టు. నిండుకున్నాయి అంటే ఏమీ లేదని అర్థం అనమాట. అది కూడా అనేవారు కాదు, నాస్తి అన్నటువంటి మాట నోట్లోంచి రావడానికి ఒప్పుకునేవారు. అన్నీ నిండుకున్నాయండి. అయితే రామచంద్రమూర్తి రక్షించాలి తప్ప నేనేం చేయలేనే. నీకు పిల్లడికి ఇంట్లో అన్నానికి సరిపడా ఉందంటే ఏమన్నా చేయలేదు, కానీ మీ అన్నయ్య 100 మందిని వేసుకుని వస్తే మనం ఏం చేయగలని చెప్పుకోరు. అలా అనడం ఏమిటి? వెనువెంటనే ఆయన వెళ్ళిపోయాట. నేనేం చేయగలను, ఆయన రాముడు చెప్పాడంటే నేను కూడా ఏం చేయాలని రాముడికి ఒక దీపాన్ని పెట్టి బెల్లముక్క నైవేద్యం చెప్పింది. చూసావా ఎంతమంది చేశారు ఆయన రామచంద్ర ప్రభు. ఎవరన్నా మాట్లాడితే రాముడు 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 అని అంటారు. నువ్వే చూడాలట రామప్రభు, అంతమంది వచ్చారు, వాళ్ళందరూ గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళారు, ఏమంటారు చేయను, ఇంట్లో కూరగాయలు కనిపించడం లేదు, బియ్యం కనిపించడం లేదు, సరుకులు కనిపించడం లేదని తల పట్టి కూర్చుంది. రాముడి ముందర దీపం పెట్టి ఏం చేయను, శ్రీరామరక్ష సర్వజగత రక్ష అని బాధపడుతోందిట. ఈ లోపల ఆయన గుడికి వెళ్ళిపోయేట పోతుండగా వెనువెంటనే వీధిలో ఎవరు తలుపు తట్టేట. బాబోయ్, ఇప్పుడే వీళ్ళందరూ స్నానాలు చేసి వచ్చేసారా, ఇప్పుడే విందు భోజనాలు పెట్టేయమంటారు. వచ్చిన వాళ్ళందరూ సద్బ్రాహ్మణులు, వేదాంగాలు, వాళ్ళకు భోజనం పెట్టకపోతే మహాపాపం. ఏం చెయ్యాలి నేను, రామచంద్ర ప్రభు నువ్వే దిక్కు నాయన, ఎవరొచ్చారో ఏమిటనని తలుపులు తీసిందిటండి. నల్లని వాడొక్కడు, తెల్లని వాడొక్కడు, ఎద్దుల బండి మీద కావలసినవన్నీ కూడా వేసుకుని వచ్చేసట. ఏమన్నా పోతన్న గారు ఇదేగా, ఇదేనండి బాబు, ఏం బాగోలేదు. అదిగో ఇంటికి ఎవరో అతిథులు వచ్చారట కదా అమ్మ, బ్రహ్మాండంగా అన్ని పంపించుకున్నారు, ఇదిగో బెల్లపు ముక్కలు, ఇదిగో పప్పులు ఇవ్వ, ఉప్పులు ఇవ్వకున్నాను, నేతులు ఇవిగో అని అన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టేసారట. ఏకంగా ఎవరు మీరు, ఆయన అనుమతి అడగంటే పెట్టకూడదు. మళ్ళీ ఏ రాజుల వాళ్ళని, రాజులం కదా, మా రాజుల కన్నా మించినటువంటి వాళ్ళం మేము, అందువల్ల వచ్చాం, పోతన్న గారు పంపించాను, నువ్వేం భయపడతాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 100 మందికి నేను ఎక్కడ ఉండి వచ్చగలను, నా వల్ల ఏ పని అని. మారుతుందమ్మా 14 years ఎక్స్పీరియన్స్ వనవాసంలో బ్రహ్మాండంగా చేయగలిగినటువంటిది ఎవరు, మహారాజులు. ఏమిటి బాబా ఆవిడ పేరంటే సీతమ్మవారమ్మ. చక్కగా వంట చేసి పెడుతుంది. మా ఆవిడ చెయ్యి తగిలిందంటే అగ్నిదేవుడు అలా మండిపోతాడు, మధురమైనటువంటి రుచులు ఇచ్చేస్తాడమ్మా అని. ఆవిడ వనవాసంలో ఉంటుండగా సీతమ్మవారు బ్రహ్మాండంగా వంటలన్నీ చేసి మంచి సాంబార్లు, మామిడికాయ పప్పులు దట్టంగా చేసి ఆ అగ్నిదేవుడికి అంత వేసేదిట. ఆ రుచి కోసం కాల్చుకుని ఉండేవాట ఆయన. కమ్మదానాన్ని భరిస్తున్నాను, ఇవి తొందరగా నైవేద్యం పెట్టదు సీతమ్మ అని. అందువల్ల మావిడ మంచి అందు వేసిన చెయ్యి ఆమె వంటకి అగ్నిదేవుడు మొదలైన వాళ్ళే వేసుకుని సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఉన్నాయి. బ్రహ్మాండంగా వంట చేసి పెట్టి మీకేం భయం లేదు, మీరు పక్కన తప్పుకోండి అమ్మా అని మొత్తం అందరికీ వచ్చారు, అందరికీ పెట్టేశారు, అన్నీ చేశారు. 3 గంటల తరువాత ధ్యానం పూర్తి బొమ్మర పోతన్న గారు వచ్చారు. ఏమంటాయి రండి, మీరు కూడా కాళ్ళు కడుక్కుని రండి, చక్కగా వడ్డిస్తామనగానే కూర్చున్నాడు ఆయన. ఏమమ్మా సీతమ్మ వచ్చి మా వారికి కూడా పెట్టండి, కాస్త ఆ చేత్తో వడ్డించమ్మా అంది ఆవిడ.
అనగానే ఆ మహాతల్లి కాళ్లకు పారాణితో చక్కనైనటువంటి అందియలతో ఆ చేతులకు నవరత్నమణిమయంబులైనటువంటి గాజులతో వజ్రంపు డంకరంబులతో పారాణితో ఉన్నటువంటి హస్తాలతో వచ్చి చక్కగా పోతన్న గారికి ఆ చేతులు వడ్డిస్తుందని తలదించుకుని ఉన్నారు. ఆ లోకాభయ హస్తాన్ని చూశారాయన. ఎప్పుడు చూశాడండి ఈ చెయ్యిని? పోతన్న గారిని ఆశీర్వదించడానికి గోదావరి నది ఒడ్డున భాగవతాన్ని రచింపమని ఆ సీతారాములిద్దరూ ఆశీర్వదించినప్పుడు ఆ చేతులను చూశాట, ఆ పాదాలను చూశాట. ఒక్కసారిగా చూశాడు ఆయన. శ్రీరామపతి జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి. ఒక్కసారిగా ఆ సీతమ్మ వారి గుర్తొచ్చి కళ్ళ నీళ్లతో చూశాడు. మా అమ్మ సీతమ్మ వారు వచ్చింది అంటే రామప్రభువుల వారు వచ్చారు, లక్ష్మణమూర్తి వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళందరినీ ఇలా చూసేటప్పటికి అందరూ మాయమైపోయారు, ఎవరూ లేరు ఇక్కడ. ఆఖరికన్నాడు, ఎంత అదృష్టవంతురాలివే, సీతమ్మ వారు నాకు వడ్డించింది, పావనైనటువంటి పాద పద్మాలతో ఇక్కడ అడుగుపెట్టింది, మనం ఉద్ధరింపబడినామని చెప్పాడు. చెప్పి బుద్ధి లేక అన్నాను, కలడందురు దీనులయడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండు నడివాడు కలడో లేడో అని సందేహం పెట్టుకున్నా. భక్తుడే సందేహం పడితే ఇంకెవరు భక్తిని లోకానికి ఇచ్చేది? అందువల్ల పరమ భాగవతోత్తముడైన పోతన్న గారి మర్యాదను కాపాడడానికి వచ్చేశాడు రామయ్య తండ్రి. అందువల్ల పోతన్న గారు కళ్ళ నీళ్లతో వెళ్ళి రామప్రభువుకి నమస్కారం చేసి, ఇందుగలడందులేడను సందేహంబు వలదు, నో డౌట్ అసలు, ఇందుగలడందులేడను సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్లని వింటే. ఏడుకొండల వాడవే వెంకటరమణ గోవింద గోవింద. ఏమండి అలా పరమానంద భరితుడైపోయినాడు ఆయన బొమ్మరపోతన గారు. ఒక మధురమైనటువంటి ఘట్టం అన్నమాట గజేంద్ర మోక్షణం. ఆ తర్వాత ఆయన రాయడం ప్రారంభించేశారు. గజరాజు ఏడుస్తూ ఉన్నాడు అన్నమాట. ఎవరు ఏడుస్తూ ఉన్నాడు? చేతన అచేతన జగన్నికేతన. ఇందులో విష్ణుమూర్తి పేరంటే ఎక్కడ ఉన్నది కీర్తనలు. మా గురువు గారు లక్ష్మీపతిరావు గారు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు గారు. చేతన అచేతన జగన్నికేతన చిదానందఘర పాహిమంబ సనాతన చేతన అచేతన జగన్నికేతన చిదానందఘర పాహిమంబ సనాతన చేతన అచేతన. రావేశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఏడుకొండల వాడవే వెంకటరమణ గోవింద. ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఈ ఒక్క పద్యాన్ని చదువుకుంటే చాలుటండి. లా ఒక్కింతయు లేదు. లావు అంటే శక్తి, లావు అని అంటే
పోరాడడానికి తగినటువంటి శరీర బలం. లావు అని అంటే లా అంటే న్యాయం అనమాట, లావు అంటే శక్తి అనమాట. లా ఒక్కింతయు లేదు, నీకు న్యాయం ఏమాత్రం లేదు సుమా. లా ఒక్కింతయు లేదు, విమర్శలు చెప్పారనమాట. లావేమో నాకు లేదు, లా ఏమో నీకు లేదు. న్యాయం ఏమో నీకు లేదు, శక్తి ఏమో నాకు లేదు. లా ఒక్కింతయు లేదు, లా ఒక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యే, ఇంకా బతికాలన్న ధైర్యం పోయింది, శరీరం అలసిపోయింది, చాలా శ్రమైపోయింది. కన్నులు కనిపించడంలా, చెవులు వినిపించడంలా, నేను ఇంకా చివరి దశకు వచ్చానని నాకే అర్థమైపోతోంది ప్రభావ. ఇంకా నన్ను రక్షించగలిగినటువంటి వాడిని నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీవే తప్ప ఇతఃపరం విరువ, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ఓ సర్వేశ్వర, సకల లోకాలను రక్షించేటువంటి ఓ ప్రభో, నీవు తప్ప నన్ను ఇంకెవరూ రక్షించేటువంటి వారు లేరయ్యా, నన్ను కాపాడు తండ్రి అంటూ ఆ గజరాజు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ ప్రార్థన వెళ్ళిపోతోంది తండ్రి. దహన సీమలో వెళుతున్నటువంటి దేవతలందరూ అనుకుంటున్నారట, ఒక ఏనుగు భగవంతుడి గురించి ఇంత అన్వేషణ. ఒక జ్ఞానం లేనటువంటి వాడు, మందమైన శరీరం, మందబుద్ధి కలిగిన వాడు, మందమైన శరీరం కలిగినటువంటి వాడు, ఒక్క శరీరం తప్ప అందులో ఆలోచించైన జ్ఞానం లేనటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే అది ఏనుగు. అటువంటి గజరాజు వేదాలకు, తత్వాలకు, వేదాంతానికి అతీతమైనటువంటి భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు వీడు. అంటే ఒక్కసారిగా ఈ ప్రార్థనల ఈ అన్వేషణ ఫలమంతా ఒక్కడే శ్రీమన్నారాయణుడు అని. జై శ్రీమద్ రమణ గోవింద. నారాయణ నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరి హనుమాను కొనసాగుటకు నారాయణ పై పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, నాకు వెనుక చింపాజలధి, పాపలము నడుమ సంసార జలధి, దేపయేది నీదుటకు నారాయణ నామమే గతిక, కోరి హనుమాను కొనసాగుటకు నారాయణ లోకములు కీడు నరకములు, లోకములు కీడు నరకములు, అందరి స్వర్గాలనే మీదా చింత్యాతరాత్మ శ్రీ వెంకటేశ, వెంకటేశ వెంకటేశ,
శ్రీమన్నారాయణుడు అని. అటువంటి సమయంలో ఆయన పిలుపు వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుందట ఆయన పిలుపు? ఎలా వెళ్ళిపోతుంది? బొమ్మరపోతన గారు ఏకాగ్ర దీక్షాదక్షుడే కూర్చుని ఉన్నాడన్నమాట మహానుభావుడు. అక్కడ ఈయన పిలుపు వైకుంఠానికి పెడుతోంది. ఆ వైకుంఠం ఎలా ఉంది? భూలోకం నుంచి వెడుతోంది ఆ వైకుంఠానికి. అల్ల వైకుంఠపురంబులో ఇంతవరకు పేరు తెలిసిపోతాను గారు. ఆ తర్వాత మనకు తెలియదు ఎలా ఉంటుందా వైకుంఠం. మనం ఏమన్నా లేవా? మనకి ఏమన్నా పరిచయం ఉందా? కానీ రవిగాంచనిచో కవిగాంచును అన్నారు కదా. కవీశ్వరుడు చూడలేని దాన్ని కూడా చూపించేవాడు, చూడగలిగిన వాడు కదా. మరి మనకు కూడా కనిపించాలి కదా అని. అలా వైకుంఠపురంబులో పురంబులో పురంబులో పురంబులో. నాన్నగారు ఎంతసేపు పురంబులో పురంబులో అంటారు. ఆ తర్వాత డైలాగ్ ఏదో చెప్పండి అన్నట్టు. ఒరే రావడం లేదురా. అదేమిటి మీరు పెన్నెప్పుడు ఇంకేమైనా తక్కువైందేమో చూడండి అని. ఏమీ లేదురా నాయన, ఇక్కడ తక్కువైందిరా నాయన, ఇది పనిచేయాలిరా కవి అంటే. ఆ షూగా రావాలిరా నాయన. సరే ఆ రామచంద్రమూర్తి దయలేదు ఎందుకో, పలికించేవాడు రాముడే కదరా. ఒక్కసారి గుడికి వెళ్ళొస్తానని ఒంటిమిట్ట ఏకశిలా నగరంలోని ఒంటిమిట్ట రామాలయంలోకి ఆయన ఛానల్లో కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత పోతన్న గారు ఇంటికి వచ్చారు. తిన్నగా వెళ్ళిపోతున్నాడు పూజ గదిలోనికి వెళ్ళిపోతుంటే కొడుకు అన్నాడు మల్లన్న, ఏమిటి నాన్నగారు కాళ్ళు కడుకోకుండా దేవుడి గదిలో పెడుతున్నారు ఏమిటి, ఆగండి అని. ఒరే నువ్వే వచ్చాక ఆ పనేదో నువ్వే చేయరా అబ్బాయి అన్నారు. సరే మీరు అలాగే ఉండండి అని చక్కగా ఇత్తడి చెమ్ముంటే తీసుకొచ్చి ఆ కాళ్ళు కడిగి ఆ పాదాలు కడిగిన నీళ్లు తల మీద చల్లుకొని భుజాల్లో ఉన్నటువంటి ఉత్తరీయంతో ఆ పాదాలను చక్కగా ఒత్తి ఇప్పుడు వెళ్ళండి మీరు అన్నారట. చిరంజీవ సుఖీభవ అంటూ దీవించారు తండ్రి గారు. ఏమిటి కొత్తగా దీవిస్తున్నారు ఈరోజు మీరు? నేను ఎప్పుడు మీ కాళ్ళు కడుగుతూనే ఉన్నాను కదా మీకు. మీరు వెళ్ళండి, ఏదో పద్యంగా గుర్తొచ్చినట్టుంది, మీరు వెళ్ళండి అన్నట్టు. తిన్నగా పూజా గృహంలోనికి వచ్చారు ఆయన. కూర్చొని గంటలు తీసుకున్నారు. చూసారు అక్కడ ఎవరు ఉంది? రామచంద్రమూర్తికి శంకరాభరణ రాగం అంటే చాలా ప్రియమైనటువంటి రాగం. వెంకటేశ్వర స్వామి గారు ఇప్పుడు అందువల్ల ఈ పద్యాన్ని శంకరాభరణ రాగంలో పడుతున్నాం మనం.